ఏంటి ఎలా ఉందంటారు ఆటో వాళ్ళకి? ఆటో వాళ్ళకి ఏముందన్న, మామూలుగా అయితే నిత్యావసర రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. మేము ప్రస్తుతానికి మేము బతకటమే కష్టం అయిపోయింది. బయట ఏం చూసుకుంటేనేమో బాడిగలు లేవు, కిరాయిలు లేవు. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాడ నుంచి దానికి తోడు మా దరిద్రానికి ఫ్రీ బస్ అని ఒకటి పథకం తీసుకొని వచ్చారు. 6 రోజుల నుంచి ఆటో బాడిగలు ఎక్కేవాడే లేరన్న. మరేంటి చాలా మంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో 15,000 ఇస్తాను ఆటో వాళ్ళకి అంటున్నారు, అది నిజమేనా? అన్న ప్రస్తుతానికైతే ఏ ₹1 అయితే ఇవ్వలేదన్న. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చూసుకుంటే మాకు ప్రతి సంవత్సరం వేశారు ఆయన చెప్పిన మాట ప్రకారంగా. ఇంతవరకు అయితే మరి ఆటో వాళ్ళకి ఏమి డబ్బులు అయితే పడలేదన్న. ఎటువంటి డాక్యుమెంట్లు కూడా మా కాడ కలెక్ట్ చేసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 15వ తారీఖు ఉచిత బస్సు ప్రారంభం చేస్తా అన్నాడు. అదే రోజు ఆటో డ్రైవర్లకి డబ్బులు వేస్తా అన్నాడు. ఇంతవరకు ₹1 మాకు పడలేదు. కనీసం మా కాడ నుంచి గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో డాక్యుమెంట్లు, లైసెన్స్ అన్ని మా కాడ కలెక్ట్ చేసుకుని వాలంటీర్లు మాకు డబ్బులు వేశారన్న. ఇంతవరకు కనీసం మా కాడ ఎటువంటి డాక్యుమెంట్లు కూడా తీసుకోలేదు వీళ్ళు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా వీళ్ళు ఇస్తారా ఇవ్వరా అన్నది అర్థమైపోతుంది. మరి ఎందుకని ఇప్పుడు గతంలో కూడా చాలా మంది కూటమి అంటే లైక్ చేశారు కానీ ఆటో వాళ్ళు ఓట్లు కూడా వేశారు. ఆటో వాళ్ళు ఎవరో వేయలేదన్న. ఆటో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా ఉన్నారన్న. కాకపోతే ఎవడో తాగుబోతు సన్నాసులు ఒకరిద్దరు తాగేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడుంటారులే కానీ ఆటో డ్రైవర్లకి ఇప్పటిదాకా ప్రపంచంలో మంచి చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా జగనన్నేనన్న. అది అసలు ఏ ప్రభుత్వం ఇచ్చినట్లేదా ఉంటానా? ఇంతవరకు ఏ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించిన పాపాన పోలేదన్న. ఆటో డ్రైవర్ అంటేనే కనీసం ఇళ్లల్లో మా భార్యలు కూడా చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ బతుకుతాడు. కానీ అర్ధరాత్రి ఆపద వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఆటో డ్రైవరు. మేము అంత సేవ చేస్తా కూడా బయట మా గురించి మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు ఈ ఫ్రీ బస్ అనేది ఒకటి ఏర్పాటు చేసి మా పొట్టగొట్టారన్న. మమ్మల్ని అందరినీ ఎవరన్నా గుర్తించారంటే గతంలో ఒక ఆటో ఓడికి ఇలివిచ్చి గుర్తించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారేనన్న. మరి ఈసారి ఎట్లుంటుంది అంటావు అన్న ఎలక్షన్ వస్తే? అన్న ఈసారి ఎలా ఉండేది ఏం లేదన్న. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళా సీఎం అవుతాడు. మేమంతా కూడా అన్న కష్టపడి ఆయన కోసం ఓట్లు వేసామన్న. మేమంతా ఓట్లు వేసాము. కానీ ప్రజలంతా అంటున్నారు ఈవీఎం లేదో జరిగినాయి అని చెప్తున్నారు. ఎంతవరకు నిజమో మరి మాకైతే తెలీదు. రాష్ట్ర ప్రజలంతా ఆయనకే ఓటేసాము. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు అన్నదే అంత మంచి చేసి మాకైతే తెలీదు. మరలా ఖచ్చితంగా ఆయన మటుకి సీఎం చేసుకుంటాము. మా కోసం, మా బిడ్డల కోసం చేసుకుంటామన్న. ఆటో వాళ్ళు ఏమంటున్నారు? ఆటో వాళ్ళంతా ఒకటే అన్న. ఆటో వాళ్ళందరికీ కూడా నచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన అంటే అభిమానం అన్న. ఆయన్ని ఎవడో ఒకరిద్దరు వ్యంగ్యంగా మాట్లాడుంటారులే కానీ ఆటో వాళ్ళందరికి కూడా జగన్ అన్న ఎప్పటికీ గుండెల్లో ఉంటాడు. ఈ మధ్యన మరి మీరు చూసారుగా చంద్రబాబు నాయుడు గారు కూడా పెంక్సెత్తా ఎక్కడో ఎవరు వెళ్తా కూడా ఆటోలో దిగారు, ఆటోలో వెళ్ళారు. అది వీడియో కోసం ఆయన ఒక ఆటో అతన్ని ఎక్కి ఆటోలో దిగి ఆ తర్వాత అతనికి ₹500 ఏమో డబ్బులు ఇచ్చినట్టున్నాడు. నేను ఆ వీడియో కూడా చూశాను. కారు కొనుక్కోమంటాడు, ఏమన్నా కొనుక్కోమంటాడు అన్న. ఎందుకంటే అది వీడియో కదా. వీడియోలో విమానం కూడా కొనిపించేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. వీడియోలో విమానం కూడా కొనిపించేస్తాడు. మనం ఒకసారి వెళ్ళి ఆటో డ్రైవర్ని వెళ్ళి పరామర్శిస్తే పలకరిస్తే కారు కొనిపించాడా, విమానం కొనిపించాడా అన్నది చెబుతాడు. అది వీడియో స్టంట్ అది. అంతేనంటవా? అంతేనన్న. చంద్రబాబు నాయుడుకి ఏం లేదనమాట ఆటోల మీద. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఆటో వాళ్ళ మీద కాదన్న, రాష్ట్ర ప్రజల మీద ఏం లేదన్న. ఒక్క పథకం కూడా అమలు కాలేదు కదా ఇంకా రాష్ట్రంలో. ఒకటే చెప్పుకుంటున్నారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, ఆ అప్పులు పూడ్చడాకే సరిపోతుంది అంటున్నాడు. మరి ఆ అప్పులు పూడ్చే క్రమంలో మరి ఈయన 1,90,000 కోట్లు అప్పు చేశాడు. మరి ఎట్టయినాయి అన్నది అర్థం కావట్లేదు. అది మరేంటి ఇప్పుడు మరి జగన్ గారు ఏమో అప్పులు చేసి వెళ్ళిపోయాడు, రాష్ట్రం అంతా అల్లకొల్లానం అయిపోయింది అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ఏం వెళ్ళిపోలేదన్న, ప్రజలకు సంక్షేమం చేశాడు అన్న. ఆయన ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో సుమారు 2.5 లక్షల కోట్లు డైరెక్ట్గా అకౌంట్లోకి వేసాడు అన్న. ఆయన ఏమి దోచుకున్నది లేదు, దాచుకున్నది లేదు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్రతి పేదవాడికి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి పథకం అందిందన్న ఆయన ప్రభుత్వంలో. మధ్యలో ఏ వ్యక్తి లేకుండా డైరెక్ట్గా అకౌంట్లోకి వేసాడు. మా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేవుడు అన్న.